హలో అండి. దోస ఓకే 5 నిమిషాల్లో చేసుకునే ఒక సూపర్ పికిల్ రెసిపీ. దీనికోసం ఒక మీడియం సైజ్ దోసకాయ తీసుకున్నాను. దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తొక్కుతో పాటే. ముందుగా గింజలు చేదున్నాయా లేదా చెక్ చేసుకుని, గింజలు చేదుంటే గింజలు తీసేయాలి. ఒక్కొక్కసారి ముక్క కూడా చేదుగా ఉంటుంది, అందుకని ఒకసారి ముందుగానే చెక్ చేసుకుంటే మంచిది. చేదు లేని దోసకాయని తీసుకుని గింజలు ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. దీంట్లో నేను ఒక టీ గ్లాస్ తోటి ఫుల్ గ్లాస్ కారం, గ్లాస్కి కొంచెం వెల్తిగా ఆవు పిండి కన్నా కూడా కొంచెం తక్కువే ఉప్పు, సగం కన్నా కొంచెం తక్కువ ఉప్పు వేసాను. ఉప్పు మరీ ఎక్కువగా పట్టదు. 3 మ్యాంగోస్ కారం వేయడం వల్ల ఇది కారం మరీ ఎక్కువ కారం ఉండదు, అందుకే ఫుల్ గ్లాస్ వేసాను. అదే మీరు వేసుకునే కారం కొంచెం కారం ఎక్కువగా ఉండేదైతే అది కూడా కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా కలిపేసి పసుపు కూడా వేసాను. బాగా కలిపేసి దీనిలో ఇప్పుడు గ్రౌండ్నట్ ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడికి. ఒక గ్లాస్ నూనె పడుతుంది. చూసుకుని దోసకాయ ఊట ఎక్కువగా ఉంటే నూనె తక్కువగా పడుతుంది, అప్పుడు కొంచెం నూనె తగ్గించి వేసుకోవచ్చు. అదే ఊట ఎక్కువగా లేకపోతే కనుక ఇంకొంచెం నూనె పడుతుంది. ఇవన్నీ బాగా కలిపేసి తడి లేని పొడి గాజు సీసాలో ఈ పచ్చడిని నిల్వ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది టేస్టీగా. కలిపిన రోజు కన్నా తర్వాత రోజు పచ్చడి ఊరి ముక్కలు కరకరమంటూ చాలా టేస్టీగా ఉంటాయి. ఇష్టమైతే కొంచెం చింతపండు గుజ్జు కూడా ఒక 1/2 స్పూన్ అనుకోండి అలా వేసుకోవచ్చు, కానీ నేనైతే ఏం వేయట్లేదు. వేయకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ దోసకాయ మంచి పుల్లగా ఉన్న దోసకాయ, దీనికి వేరే ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు. చూశారు కదా ఎంత సింపులో. 5 నిమిషాలు. జలుబులు దగ్గులు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఈ దోసకాయ తింటే. సమ్మర్లో ఆవకాయ ఎలాగో, మామిడికాయతో ఆవకాయ ఎలాగో, ఈ సీజన్లో చలికాలంలో ఈ దోసకాయ అనేది అలా ఉంటుంది. థ్యాంక్ యూ.